అంతర్జాతీయ వజ్రాలు మరియు ఆభరణాల వ్యాపారం కోసం ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత ఆధునిక కేంద్రం ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్స్: ఏ ముంబై, బి సూరత్, సి బెంగళూరు, డి తిరువనంతపురం. సరైన సమాధానం ఆప్షన్ బి సూరత్. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ డిసెంబర్ 16, బి డిసెంబర్ 17, సి డిసెంబర్ 18, డి డిసెంబర్ 21. సరైన సమాధానం సి డిసెంబర్ 18. పారిశ్రామిక ఆస్తి హక్కుల రంగంలో సహకారంపై భారతదేశం మరియు ఏ దేశం మధ్య అవగాహన ఒప్పందాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది? ఆప్షన్స్: ఏ యుఎస్, బి ఇటలీ, సి సౌదీ అరేబియా, డి టాంజానియా. సరైన సమాధానం ఆప్షన్ బి ఇటలీ. వ్యవసాయ పరివర్తన మరియు గ్రామీణ అభివృద్ధి కోసం నీతి ఆయోగ్తో స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్పై సంతకం చేసిన సంస్థ ఏది? ఆప్షన్స్: ఏ అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ, బి ఐఐటి మద్రాస్, సి సెంట్రల్ ఐలాండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, డి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్. సరైన సమాధానం ఆప్షన్ ఏ అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ. డిఆర్డిఓ నిర్వహించిన అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ యొక్క ఫ్లైట్ ట్రయల్ ఎక్కడ జరిగింది? ఆప్షన్స్: ఏ కేరళ, బి తమిళనాడు, సి కర్ణాటక, డి ఒడిశా. సరైన సమాధానం సి కర్ణాటక. డిఆర్డిఓ కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుండి స్వదేశీ హై స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ మానవరహిత వైమానిక విమానం అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ యొక్క ఫ్లైట్ ట్రయల్ని విజయవంతంగా నిర్వహించింది. సెయింట్ లూసియాలోని ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బోర్డర్స్ TIWB ప్రోగ్రాం కోసం పార్ట్నర్స్ అడ్మినిస్ట్రేషన్గా ఏ దేశం ఎంపిక చేయబడింది? ఆప్షన్స్: ఏ భారతదేశం, బి చైనా, సి నేపాల్, డి బంగ్లాదేశ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ భారతదేశం. లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్ 2023 నివేదిక లాజిస్టిక్స్ పనితీరులో ఎన్ని రాష్ట్రాలను అచీవర్స్గా పేర్కొంది? ఆప్షన్స్: ఏ 8, బి 11, సి 15, డి 17. సరైన సమాధానం ఆప్షన్ బి 11. కోస్తా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడుతో సహా 11 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలు భూ పరివేష్టిత రాష్ట్రాలు అయిన హర్యానా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్
ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, సిక్కిం, త్రిపుర మరియు చండీగఢ్, ఢిల్లీ యూటీలు లీడ్స్ 2023 నివేదికలో అచీవర్స్గా పేర్కొనబడ్డాయి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IEA ప్రకారం 2026 నాటికి ప్రపంచ బొగ్గు డిమాండ్ ఎంత శాతం తగ్గుతుంది? ఆప్షన్స్: A 3.2%, B 4%, C 2.3%, D 1.5%. ఆన్సర్ ఆప్షన్ C 2.3%. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IEA వార్షిక బొగ్గు మార్కెట్ నివేదిక యొక్క తాజా ఎడిషన్ ప్రకారం పునరుత్పాదకత యొక్క ప్రధాన విస్తరణ కారణంగా 2026 నాటికి ప్రపంచ బొగ్గు డిమాండ్ 2.3%కి తగ్గుతుందని అంచనా. భూటాన్ భారతదేశంలోని ఏ రాష్ట్రం సరిహద్దు వెంబడి 1000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ అంతర్జాతీయ గ్రీన్ సిటీని నిర్మించాలని యోచిస్తుంది? ఆప్షన్స్: A అస్సాం, B సిక్కిం, C అరుణాచల్ ప్రదేశ్, D పశ్చిమ బెంగాల్. సరైన సమాధానం ఆప్షన్ A అస్సాం. భూటాన్ 1000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దక్షిణాసియా నుండి ఆగ్నేసియాను కలుపుతూ అస్సాం సరిహద్దులో గ్రీన్ సిటీని నిర్మించాలని ప్రకటించింది. ఇటీవల 3 భారతీయ అధికారులు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ ఔల్ అవార్డును అందుకున్నారు. దీనిని కింది ఏ దేశం అందించింది? ఆప్షన్స్: A శ్రీలంక, B నేపాల్, C USA, D భూటాన్. సరైన సమాధానం ఆప్షన్ A శ్రీలంక. శ్రీలంకలో గ్రాడ్యుయేషన్ వేడుకలో 3 భారతీయ అధికారులకు శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే ప్రతిష్టాత్మక గోల్డెన్ ఔల్ అవార్డును ప్రదానం చేశారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఆనంద్ వివాహ చట్టం అమలు చేయబడింది. ఈ చట్టం డాష్కి గుర్తింపునిస్తుంది. ఆప్షన్ A సిక్కు వివాహాలు మరియు వివాహ ఆచారాలు, B కులాంతర వివాహం, C హిందూ వివాహాలు మరియు ఆచారాలు, D మతాంతర వివాహం. సరైన సమాధానం ఆప్షన్ A సిక్కు వివాహాలు మరియు వివాహ ఆచారాలు.